అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారం చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. అక్కడ మీరు లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి మీరు ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ అర్ధరాత్రి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి. సాధారణంగా మనకి 29 అంటే 28 నైట్ అర్ధరాత్రి నుంచి అంటే 29 ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి ఈ పే స్లిప్స్ అనేవి డౌన్లోడ్ అవుతుంటాయి. ఏదైతే 31 రోజులు ఉన్నటువంటి నెలలో, లేదంటే మిగతా నెలలో 30 రోజుల వరకు ఉన్న నెలలో మాత్రం ముందు రోజే అంటే 28వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే 27 నైట్ నుంచి 28 ఎర్లీ మార్నింగ్ నుంచి డౌన్లోడ్ అవుతుంటాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి మనకి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఒకసారి సిఎఫ్ఎంఎస్ లాగిన్లో మీరు మీ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీ వివరాలు చెక్ చేసుకోండి. ఎవరైనా అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ కొత్తగా యాడ్ అవుతున్నా సరే, లేదా పెరిగేటువంటి ఏమైనా ఉన్నా సరే దానికి సంబంధించి, అలాగే ఎవరైనా ట్యాక్స్ పడే పని అయితే ఈ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్స్ ఏమైనా ఉన్నట్లయితే అలాంటి ఏమైనా మార్పులు చేర్పులు ఉండేవారు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని దాన్ని చూడండి. అయితే పెన్షనర్ సంబంధించి పే స్లిప్లో ఈ బిల్ నెంబర్ ఇవ్వమని అడిగారు, కానీ ఇంతవరకు దానికి సంబంధించి ఎటువంటి మార్పు అయితే లేదు. అలాగే బిల్ నెంబర్ లేకుండానే వచ్చింది. అయితే పెన్షన్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియో మనకి డిస్క్రిప్షన్లో ఉంది, ఏ విధంగా ఏ సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది. అయితే ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్ ఇప్పటికే డౌన్లోడ్ అవుతున్నాయి. అవి వారికి నిధి యాప్లో కూడా డౌన్లోడ్ అవుతాయి, అలాగే నిధి సైట్లో కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. కానీ పెన్షనర్స్ మాత్రం ఖచ్చితంగా సిఎఫ్ఎంఎస్ లాగిన్లోనే ఈ యొక్క పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఉద్యోగులకు సంబంధించి బిల్లులు మనకి 25, 22, 23 నుంచి పెట్టున్నారు కాబట్టి చాలా వరకు బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళాయి. అంటే ఎస్టీఓ కదా అప్రూవ్ అయ్యి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి వెళ్ళున్నాయి. అయితే ఇంకా కొన్ని బిల్లులు అక్కడక్కడ మనకి బిల్ నాట్ అప్రూవ్ కింద ఉన్నాయి. అయితే ఉద్యోగులకు సంబంధించి ఈ సమస్య ఉంటుంది, ఎందుకంటే పెన్షనర్స్కి ఎస్టీఓ గారే బిల్ సబ్మిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది వెంటనే. అయితే కాబట్టి ఈ ఉద్యోగులు ఎవరైతే ఇంకా బిల్ నాట్ అప్రూవ్ ఉన్నారో ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసి ఏ విధంగా మనం ఇది చెక్ చేసుకోవాలనేది కూడా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసి మనకి ఈ స్టేటస్ ఎలా ఉందో చూసుకొని బిల్ నాట్ అప్రూవ్ కింద ఉంటే ఎస్టీఓ గారిని సంప్రదించి వెంటనే బిల్ అప్రూవ్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. దాదాపు మిగిలిన బిల్లులన్నీ కూడా ఈరోజు అప్రూవ్ చేసే అవకాశం కూడా ఉంది.